అని. నిజంగా నీ ఆరోగ్యం పాడు చేసే అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో, సిగరెట్ కావచ్చు, బీడీ కావచ్చు, క్వార్టర్ కావచ్చు, ఈ భూ సంబంధమైన త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా నీ సరఫరాలో జీవిస్తూ విలువలేని వ్యక్తిగా ఒకవేళ ఇంతవరకు బ్రతుకుతున్నావేమో, ఈ జాతరకు అడుగు పెట్టినావు, జీవమగల దేవుడి దగ్గర నువ్వు వచ్చినావు, అయితే నువ్వు తిరిగి వెళ్తున్నావు అదే అలవాట్లతో, అదే ఆలోచనతో నువ్వు తిరిగి వెళ్తే నీకు విలువ రాదండి. అయితే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏమని అంటే, విలువైన వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, నా స్వరక్తం ఇచ్చి నేను నిన్ను సంపాదించుకొని ఉన్నాను, విలువ పెట్టి కొనబడిన దానవు. నువ్వెంత విలువైన దానవు, నువ్వెంత విలువైన వాడవో తెలుసా? నీలో జీవానికి, నీలో ఊపిరికి కారణమైన దేవుడు నిన్ను క్షమించి నిన్ను విలువైన వ్యక్తిగా చేయాలని ఆశపడుతున్నాడు అని అంటున్నాడు. నా స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నా, నువ్వు విలువ పెట్టి కొనబడిన దానవు, నీవు నీ సొత్తు కాదు. దేవుడు అంటున్నాడు తన సొత్తుగా నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు, తన బిడ్డగా నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనా క్రీస్తులో వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవైన అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక కొత్త వ్యక్తిగా ఈ జాతరలో నుంచి నువ్వు బయటికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక కొత్త సంతోషం, కొత్త సమాధానం, శాంతిని నువ్వు కలిగి కలిసి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట నీతో చెప్తున్నాను, నువ్వు ఏ ఏరియాలో విలువలేని వాడుగా ఉన్నావో, నీ విలువలేని వాడుగా, విలువలేని దానిగా మారడానికి కారణమైన నీ అలవాటు ఏంటో, నీ పాపం ఏంటో, నీ స్వభావం ఏంటో, నీ స్థితి ఏంటో, నిన్ను సృజించినటువంటి, నీ కొరకు రక్తం కార్చినటువంటి